గణపతి లొంగిపో, సీఎం రేవంత్ రెడ్డి సూచన. అజ్ఞాతంలో ఉన్న మరో 6 సరెండర్ కావాలని హితవు. ఆత్మగౌరవంతో జీవించేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది. చట్ట పరిధిలో అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు. 31 AK-47, 21 ఇన్సాస్ రైఫిల్స్ సహా 124 ఆయుధాలు అప్పగింత. మావోయిస్ట్ అగ్రనేత గణపతి సహా తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్న 7 మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హింసతో ఏ సమస్య పరిష్కారం కాదని, శాంతి చర్చలతోటే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన సూచించారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు ఆరోగ్యం, పునరావాసం, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే విధంగా తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మావోయిస్ట్ పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న మొత్తం 130 మంది శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. 124 ఆయుధాలు సహా 7,000 బుల్లెట్లను వారు సరెండర్ చేశారు. శనివారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, ఎస్ఐబి చీఫ్ ఐజీ సుమతి పాల్గొన్నారు. ఇక్కడ లొంగిపోయిన మావోయిస్టులు తీసుకొచ్చిన తుపాకులతోటి కాసేపు రేవంత్ రెడ్డి గారు పట్టుకొని పరిశీలిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మావోయిస్టుల దగ్గర కూడా అత్యాధునికమైన తుపాకులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఏది నక్సలైట్లు లొంగిపోవాలి, మావోయిస్టులు లొంగిపోవాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చొరవ చూపుతున్నారో ఈ విషయంలో ఆయనను ఒప్పుకోవచ్చు. మనం నిజానికి మావోయిస్టులు ఇంకెవరైతే ఉన్నారో కొంత ఆవేశపూరితంగా అడవుల బాట పట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సమాజంలో మాకు అన్యాయం జరుగుతలేదు, తుపాకీ పడితేనే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి అడవుల బాటలు పట్టిన వాళ్ళు, ఇంత అత్యాధునిక సమాజంలో ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉండడం వృధా. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం కాస్త ముందో వెనుకో న్యాయాన్ని పొందవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా మావోయిస్టులందరూ, తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులందరూ లొంగిపోండి. అనవసరంగా ప్రాణాలు తీసుకొని కడుపు కోతలు మిగల్చొద్దు. ఇప్పటిదాకా అడవుల్లో ఉండి మీరు సాధించింది ఏందో కూడా మాకు అర్థమైతే లేదు, కనీసం మీకన్నా అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. కాబట్టి లొంగిపోయి జనజీవన స్రవంతిలో స్వేచ్ఛగా బతకాలని మేము కూడా కోరుకుంటాను.